పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన పార్టీ సహచరులందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఈరోజు నుంచి అఫీషియల్గా ఆపరేషన్ స్టార్ట్ అవుతున్న సందర్భం మీ అందరికీ తెలుసు. ఈరోజు రాత్రి 1 గంట నుంచి సేవలు స్టార్ట్ అయ్యాయి. తెల్లవారుజాము 1 గంట నుంచి స్టార్ట్ అయ్యాయి సేవలన్నీ కూడా. ఈ నేపథ్యంలో ఈరోజు నిజాలు మాట్లాడే సందర్భం మనందరం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈరోజు మనం కూర్చొని ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వాస్తవాలు తెలియాలి. అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరి వల్ల సాధ్యమైంది, అసలు ఎవరు దీనికి ముందుకు నడిపించారు, ఇది క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు చేయకుండా సరే మేమే చేశామనే ప్రగల్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరితో పాటు రికార్డెడ్గా డిస్కస్ చేయడానికి ఈరోజు మనం అందరం కూడా పత్రికా సమావేశం పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి మీరు చూస్తే భోగాపురం ప్రాంతం ఏదైతే ఉందో భోగాపురం ప్రాంతం నోటిఫై అయ్యింది. భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలి అనే నాంది ఏ సంవత్సరంలో పడిందంటే 2007-2008 ఆ రోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 4 ప్రాంతాలను గుర్తించింది. 1 సబ్బవరం, 2 అచ్యుతాపురం, 3 భోగాపురం, 4 ఎస్ రాయవరం. ఈ 4 ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించిన తర్వాత ఈ విషయం భోగాపురం ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించాలని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, గౌరవనీయులు దివంగత నేత శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇదేదో నేను చెప్పిన మాట కాదు, ఇది ఏదో మెంటార్ స్వరూప్ చెప్పేస్తున్నాడు 2007-2008లో ఫస్ట్ అంకురార్పణ చేసింది రాజశేఖర రెడ్డి గారు అనింది నేను చెప్పింది కాదు. విత్ ప్రూఫ్ మీకు ఈరోజు చెప్పబోతున్నాం. మీరు చూడండి, 9/12/2021 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో ఆ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో 2021 ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా ఉంది. అది ఒక్కసారి మీరు దాని మీద చూస్తే కిందకి రా అమ్మా. ఫస్ట్ పేజ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో శ్రీదేవి దట్లా వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన మ్యాటర్లో తీర్పు కిందకి రా. ఆ తీర్పులో ఏముందంటే, ఆర్డర్లో ఏముందంటే పేజ్ నెంబర్ 142 44వ కాలంలో చాలా క్లారిటీగా మెన్షన్ చేసి ఉంది. 2007-2008 ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రికమెండెడ్ ద సైట్స్ ఎస్ రాయవరం అండ్ భోగాపురం విచ్ వర్ ఫౌండ్ టు బి సూటబుల్ ఫర్ పర్పస్ డెవలప్మెంట్ ఆఫ్టర్ స్టడీయింగ్ 4 ఆల్టర్నేటివ్ లొకేషన్స్ నేమ్లీ సబ్బవరం, అచ్యుతాపురం, భోగాపురం అండ్ ఎస్ రాయవరం యాజ్ పర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రికమెండేషన్. స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మీరు ఒక్కసారి మీరు చూస్తే యాజ్ పర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రికమెండేషన్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు డెవలప్ ద ప్రపోజ్డ్ ఎయిర్పోర్ట్ నియర్ భోగాపురం. అది 2007-2008. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, 2007-2008లో గౌరవనీయులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలి అని నిశ్చయం చేసుకుంది శ్రీ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఏ మోడల్లో, అసలు అది ఏ మోడల్, అది పీపీపీ మోడలా లేకపోతే మరొక మోడలా? అందరూ అంటున్నారు పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అని. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కన్నా చాలా అడ్వాన్స్డ్ మోడల్ ఏంటంటే DBFOT మోడల్. DBFOT మోడల్ అంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్,
ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. అంటే డిజైన్ కూడా జిఎంఆర్ఏ చేసుకుంటుంది. స్ట్రక్చర్స్ ఎట్లా డిజైన్ చేయాలి అంటే మన వాళ్ళు చెప్తున్నారు కదా, ఆ చేప ఆకారంలో ఉందని చెప్పేసి ఆ డిజైన్ చేసింది ఎవరంటే జిఎంఆర్. బిల్డ్ అంటే ఆ కన్స్ట్రక్షన్ అంతా బిల్డింగ్ చేసేది ఎవరంటే జిఎంఆర్. ఫైనాన్స్ ఎవరు చేశారంటే జిఎంఆర్. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఎయిర్పోర్ట్కి కట్టాల్సిన అవసరం లేదు, ఎయిర్పోర్ట్కి పెట్టాల్సిన అవసరం లేదు. క్లారిటీగా ఉన్నది ఏంటంటే ఫైనాన్స్ కూడా జిఎంఆర్ఏ చేసుకుంటుంది. ఆపరేట్ అంటే అవన్నీ కూడా ఏవైతే ఆపరేషన్ సిస్టమ్ ఉందో మొత్తం అదంతా ఆపరేషన్ అంతా కూడా జిఎంఆర్ఏ చేసుకుంటుంది. ఆ తర్వాత ఒక 40 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ ఉందో అది గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియ. ఇదే డిబిఎఫ్ఓటి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పీపీపీ మోడల్ కాదు, పీపీపీ కన్నా అడ్వాన్స్ మోడల్ డిబిఎఫ్ఓటి అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా. అయితే మరి జిఎంఆర్ఏ మొత్తం అంతా కట్టేస్తుంది కదా, జిఎంఆర్ఏ మొత్తం అంతా ఫైనాన్షియల్గా అంతా అదే చూసుకుంటుంది కదా అంటే రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి, అసలు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటంటే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ఎయిర్పోర్ట్ కట్టాల్సింది కాబట్టి ఒక కార్పొరేషన్ అనేది ఫార్మేట్ చేసింది. అలాగే మెయిన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కావాల్సిన ల్యాండ్ ఏదైతే ఉందో అది రైతుల దగ్గర నుంచో లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే అసైన్ ల్యాండ్ కానీ ఏదో ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అది ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది ల్యాండ్ ఎక్విజిషన్. అలాగే ఒక ప్రైవేట్ డెవలపర్ని ఎంపిక చేయడం, అలాగే వాళ్ళతో అగ్రిమెంట్ అవ్వడం, ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా బాధ్యతలు. ఇకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే సైట్ క్లియరెన్స్ చేయడం. సైట్ క్లియరెన్స్ అంటే ఏదైతే ఎన్జీటీలో అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో గట్రా వివాదాల్లో ఉన్నవన్నీ కూడా త్వరగతిగా అవన్నీ కూడా పరిష్కారం చేయడం. అలాగే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఏదైతే ఏవియేషన్ ఉందో ఏవియేషన్ నుంచి అప్రూవల్ తేవడం, ఏవియేషన్ సెక్యూరిటీ తేవడం, అలాగే కోఆర్డినేషన్ చేయడం, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి కోఆర్డినేషన్ చేయడం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది. అయితే ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్కి కావాల్సింది ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయాల్సింది ల్యాండ్ ఎక్విజిషన్ కానీ లేకపోతే అసలు ఎయిర్పోర్ట్ అనేది నిర్మించడం అవ్వదు. ఫైనాన్స్ కానీ ఈ ఏదైతే ఈ డిజైన్ కానీ ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడాను సక్సెస్ఫుల్ బిడ్డర్ చేసినప్పటికీ కూడా ఈ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇది ఏ ప్రభుత్వాలు చేశాయి అనేది మీరు ఒకసారి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ ప్రభుత్వాలు చేశాయి అంటే 2015లో 25/2015లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్కి ఎంఆర్ఓ అంటే అదొక ఆపరేషన్ సిస్టమ్, అది దానికి అలాగే ఏవియేషన్ అకాడమీకి ఈ మూడింటికి కూడా 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 25/2015 15,000 ఎకరాలు అంటే 15,000 ఎకరాలు ల్యాండ్ పూల్ చేస్తానని చెప్పేసి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 25/2015 స్టేట్మెంట్ ఏ రోజైతే ఇచ్చాడో ఆ రోజు నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ముందుకు సాగలేదు. కారణం ఏంటంటే ల్యాండ్ అనేది ఏదైతే ఉందో అది ఒక సెంటిమెంటల్, అది రైతులు ఆ ల్యాండ్ ఇవ్వాలి అంటే ఆ భావోద్వేగంతో కూడుకున్న ఒక అంశం. అది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అతని స్టైల్లో, మీ అందరికీ తెలిసిందే అతని స్టైల్ ఎలా ఉంటుంది అంటే ల్యాండ్ పూలింగ్ అంటారు. ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఎప్పుడైతే అన్నారో, ఈ 15,000 ఎకరాలు ఎప్పుడైతే అన్నారో అందరూ కూడా భయపడ్డారు. దానివల్ల ఉద్యమాలు జరిగాయి, నిరసనలు తెలియజేశారు. అలాగే పెద్ద ఎత్తున అందరూ కూడా అపోజ్ చేసిన సంగతి మీ అందరికీ గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు. అయితే 3/5/2015 డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజయనగరం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే 15,000 ఎకరాలు అంటే మీరు భయపడుతున్నారు కదా, 15,000లో ఒక 6,000 ఎకరాలు మేము కట్ చేసేస్తాం, మిగతాది ఇచ్చేయండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇదేదో మరొకసారి చెప్తున్నా, ఇదేదో నేను చెప్పింది కాదు, ఇది
ఆన్ రికార్డ్ ఎవిడెన్స్తో మీకు చెప్తున్నా. ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా చూడండి ఒకసారి. టైమ్స్ ఆఫ్ ఇండియా 2015 ఒకసారి మీరు ఆ టీవీ చూసినట్టయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 15,000 ఎకరాలు కాదు, ఒక 6,000 ఎకరాలు కట్ చేసి మిగతావి రైతుల దగ్గర నుంచి సేకరిస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద టైమ్స్ ఆఫ్ ఇండియా క్లారిటీగా మీరు ఒకసారి చూస్తే మార్చి 14, 2015 ఆ రోజు మార్కింగ్ చేసిన దాంట్లో చెప్పింది ఏంటంటే వీఆర్ ప్లానింగ్ టు అండర్టేక్ ల్యాండ్ పూలింగ్ ఆఫ్ అరౌండ్ 15,000 acres ఆఫ్ ద ప్రాజెక్ట్. Around 5,000 acres will be set aside for the airport and another 5,000 acres for the MRO and aviation academy facilities. క్లారిటీగా ఏదో స్వరూప్ చెప్పింది కాదు, మరొకరు చెప్పింది కాదు. ఇండియన్ అదేంటిది ఏ పత్రిక? టైమ్స్ ఆఫ్ ఇండియా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్లారిటీగా మెన్షన్ చేసింది. మరొకటి ఉంది, మరొక ప్రూఫ్ కూడా ఉంది. అలాగే ప్రముఖ పత్రికలో క్లారిటీగా ఏమి ఇచ్చాడంటే అజయ్ జైన్ స్పోక్ ఆఫ్ ప్లాన్స్ టు అండర్టేక్ ల్యాండ్ ఎక్విజిషన్ వయా ద ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఆఫ్ అరౌండ్ 15,000 acres ఫర్ ద ప్రాజెక్ట్. సో ఏదైతే మనం ఈరోజు మేము ఆరోపిస్తున్నామో 15,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటామని ఏవైతే మేము ఆరోపిస్తున్నామో అవన్నీ కూడా ఆ రోజు డేట్లో ప్రముఖ పత్రికలు కోట్ చేసేయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కేవలం ఈరోజు భోగాపురం ఆలస్యం అవ్వడానికి కారణం, ఎయిర్పోర్ట్ ఆలస్యం అవ్వడానికి కారణం గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అతను 15,000 ఎకరాలు ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి అన్నాడో దాని మీద అందరూ భయపడి, మన ప్రాంతవాసులు అందరూ కూడా భయపడి రైతులు ముందుకు రాక నిరసనలు తెలియజేసి అపోజ్ చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఆ రోజు ఈ 5 సంవత్సరాలు కూడా డిలే అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు సిసలైన ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. ఆ 5,000 ఏదైతే 15,000 అన్నాడో 6,000 కట్ చేసామన్నాడో ఇవన్నీ తీసి కేవలం 2,300 ఎకరాలు చాలు ఎయిర్పోర్ట్కి అని చెప్పేసి అతను ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వడానికి బాటలు వేసింది గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 2,300 ఎకరాలు ఏదైతే ఉన్నదో ఆ ఎకరాలు కూడా మేము తీసుకుంది ఏంటంటే ప్రైవేట్ జిరాయితీ ల్యాండ్ 1,400 ఎకరాలు అయితే, అసైన్ ల్యాండ్ 505 ఎకరాలు అయితే, గవర్నమెంట్ ల్యాండ్ 244 ఎకరాలు. అంటే ప్రైవేట్ పార్టీస్కి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా అసైన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ 50% ఈ 2,300 ఎకరాల్లో 50% అసైన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కేవలం 1,453 ఎకరాలే తీసుకున్నారు. కాబట్టే ఈరోజు సత్వరంగా ఈరోజు ఇంత తొందరగా ఎయిర్పోర్ట్ పూర్తయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ పెద్ద జోక్ ఏంటంటే, చాలా పెద్ద జోక్ ఏంటంటే 14/2/2019 గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ స్టోన్ వేశారు. అది ఒక్కసారి వీడియో చూడాలి, వీడియో దయించి ఒకసారి వీడియో చూడండి. తనదైనటువంటి ఒక మౌలిక ముద్రను ఏర్పాటు చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అనన్య సామాన్యం వారి యొక్క లక్ష్యం, అనితర సాధ్యం వారి యొక్క మార్గం. ఎవరైతే ఎయిర్పోర్ట్ కట్టాలో, ఈ రోజు రాష్ట్రాన్ని వారు జననీ జన్మభూమి అక్కడ ఎవరైనా సరే జిఎంఆర్ అయినా సరే లేకపోతే మరొకరైనా సరే ఎవరైనా ఉన్నారా? కనీసం ఆంధ్రప్రదేశ్ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా లేని పరిస్థితి ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ ఉంది కాబట్టి 14/2/2019 అంటే ఫిబ్రవరిలో అతను ఓపెన్ చేయడం జరిగింది. మార్చిలో ఎలక్షన్ ఉంది కాబట్టి హడావిడిగా ఏదో విధంగా ఏదో చేసేయాలనే ఉద్దేశంతో తప్పించి చిత్తశుద్ధితో చేయలేదు. అసలు ఆ రోజు టెండర్స్ కూడా ఫైనలైజ్ చేయలేదు. పెద్ద జోక్ ఏంటంటే ఆ రోజు 14/2/2019కి ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వలేదు, అసలు టెండర్స్ కూడా ఫైనలైజేషన్ అవ్వలేదు. అంత ఘోరంగా మోసం చేసిన వ్యక్తి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అసలు జిఎంఆర్కి అసలు ఎప్పుడు టెండర్స్ ఓపెన్ చేశారు అంటే పెద్ద జోక్ ఏంటంటే 14/2/2019 చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన తర్వాత అంటే 26వ తారీఖు 26/2/2019 ఆన్ రికార్డ్
నేను చెప్తుంది ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను. 26/2/2019 జిఎంఆర్ ఎయిర్పోర్టు పెర్ ప్యాసింజర్కి, అంటే ఒక ప్యాసింజర్ లోపలికి వెళ్తే 303 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి ఇస్తామని చెప్పేసి హయ్యెస్ట్ టెండర్ వేసింది కాబట్టి వాళ్ళకి ఆ రోజు ఇవ్వడం జరిగింది. 26/2/2019 సెకండ్ హయ్యెస్ట్ డాట్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అది 261 రూపాయలకి వేసింది. థర్డ్ హయ్యెస్ట్ జీవీకే ఎయిర్పోర్ట్ 207కి వేసింది. ఆ రోజు 26/2/2019 ఆ రోజు బిడ్ ఓపెన్ చేస్తే 303 రూపాయలకి జిఎంఆర్ హయ్యెస్ట్ బిడ్డర్గా ఆ రోజు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి సంబంధించి ప్రూఫ్ కూడా మీరు ఎనక్సర్ 4 ఒకసారి ఓపెన్ చేస్తే ఒకసారి మీదకి తీయనా. అదిగోండి, వీ హ్యావ్ ఓపెన్ ద ప్రైస్ బిడ్. GMR emerged as the highest bidder. It has quoted a passenger fee for 303 rupees. డేట్ ఒకసారి మీదకి పెట్టు. డేట్ ఇక్కడ డేట్ చూస్తే కిందకెళ్ళు, కిందకెళ్ళు February 26, 2019. ఇదేదో నేను చెప్పింది కాదు, స్వయంగా అఫీషియల్ రికార్డ్స్లో తీసింది ఇది. అంటే February 26, 2019 బిడ్ ఓపెన్ చేస్తే గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు 14/2/2019 కొబ్బరికాయ కొట్టేశారు. ఎంత మోసమో పాత్రికేయ మిత్రులందరూ కూడా దయించి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రక్రియ అయిన తర్వాత ఎప్పుడైతే బిడ్డర్ కింద జిఎంఆర్ ఎంపిక అయ్యిందో ఆ తర్వాత జిఎంఆర్కి ఎల్ఓఏ అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్, అంటే ఒక అగ్రిమెంట్, అంటే ఒక మీకు అవార్డు అయ్యింది, మీకు ఈ సంస్థకి మీకు కట్టుకోవడానికి పెర్మిషన్ ఇస్తున్నాం అనేది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఎల్ఓఏ. ఈ ఎల్ఓఏ ఎప్పుడు ఇచ్చారు అంటే 14/4/2020. ఎవరి ప్రభుత్వం అండి ఇది? 14/4/2020 ఎవరి ప్రభుత్వం అండి? ఎల్ఓఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఏ ప్రభుత్వం? గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా గర్వంగా తెలియజేస్తున్నాం మేమంతా. అది కూడా నేనేదో అబద్ధం చెప్పినట్టు ఉంటుంది. నేనేదో 2020 అని చెప్పాను కదా, అది అబద్ధం. అది కూడా ఒకసారి ఓపెన్ చేస్తే జిఎంఆర్ ఓన్ వెబ్సైట్లో మీరు ఒకసారి ఓపెన్ చేస్తే కొద్దిగా మీదకి వెళ్ళినా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ రిసీవ్స్ లెటర్ అవార్డ్ ఎల్ఓఏ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ భోగాపురం ఎయిర్పోర్ట్. డేట్ ఎప్పుడు? April 13, 2020. ఇది ఇచ్చింది ఎవరు? కిందకి రా, ఇంకా కిందకి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఆ రోజు మరొక లెటర్ కూడా రాసింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ టు ఆపరేట్ అండ్ మెయింటైన్ ద భోగాపురం ఎయిర్పోర్ట్ ఫర్ 40 years అండ్ ఎక్స్టెండెడ్ టు బి 20 years. ఇది ఎవరికి ఇచ్చారంటే ఇది డైరెక్ట్గా సెబీకి ఇచ్చారు. మాకు ఇలాగ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, పలానా డేట్ నాడు వచ్చింది అని చెప్పేసి భోగాపురం 13th April 2020. ఈ ప్రక్రియ ఏదైతే ఒక సంస్థకి అవార్డు చేశారో అంత ఇంపార్టెంట్ ప్రక్రియ ఎవరి హయాంలో జరిగిందంటే గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసింది ఏంటి అంటే జిఎంఆర్కి సెలెక్ట్ చేసాం. 14/4/2020 జిఎంఆర్కి ఎల్ఓఏ ఇచ్చాం. 12/6/2020 కన్సెషన్ అగ్రిమెంట్ కూడా చేసాం. కన్సెషన్ అగ్రిమెంట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి, మీరు ఫైనాన్స్ తెచ్చుకోండి, మీరు కట్టుకోండి, మేము ఏదైతే 2300 ఎకరాలు ఏదైతే అన్నామో ఆ 2300 ఎకరాలు మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం అడింది అగ్రిమెంట్. అది కన్సైన్ అగ్రిమెంట్ అని చెప్పి అంటారు. అది కూడా మీరు ఒకసారి చూస్తే న్యూ ఎయిర్పోర్ట్స్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ అంటే ఇది ఒక వెబ్సైట్. ఇది ఈ వెబ్సైట్లో ఒకసారి జూమ్ చేయబాబు, మీదకెళ్ళు. భోగాపురం ఎయిర్పోర్ట్ చూడండి, అన్ని ఎయిర్పోర్ట్స్ అలాగే ఉంటుంది. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఉంది, ఆ మీద మరొక ఎయిర్పోర్ట్ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి MOU విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటెడ్ ఎప్పుడండి? 26/6/2023. సీనాస్ అగ్రిమెంట్ ఎప్పుడు? 26/6/2023. అది ఎవరి హయాంలో అండి? అది 26/5/2023 2200 ఎకరాలు మేమంతా కూడా జిఎంఆర్కి హ్యాండ్ ఓవర్ చేసి అగ్రిమెంట్ చేయడం జరిగింది. అది ఎవరి హయాంలో? గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఏదైతే ఈ ఇంపార్టెంట్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ అంతా చేసింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గౌరవంగా కాలరెత్తుకొని తలెత్తుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు యావత్ ప్రజలందరూ కూడా తలెత్తుకొని చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R ప్యాకేజ్ కానీ ఏదైతే ఉందో, R&R ప్యాకేజ్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ రైతుల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళకి కాంపన్సేషన్ పే చేయడం, అలాగే వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టించడం, ఇవన్నీ ప్రక్రియ చేసింది ఎవరు అంటే ఒక్క పని కూడాను చంద్రబాబు నాయుడు చేయలేదు, కానీ అతను మటుగా క్రెడిట్ వేసుకుంటున్నాడు. కానీ ఇవన్నీ చేసింది ఎవరంటే గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా. ఇది కూడాను ESIA రిపోర్ట్లో మీదకెళ్ళు. ESIA రిపోర్ట్లో, ESIA అంటే కిందకి రా నాన్న, కిందకి రా, కిందకి 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 మీదకెళ్ళు, మీదకి నీ భాష మీదకి. ఇది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ NIIF అనింది ఒక గవర్నమెంట్ది ఆథరైటివ్ ఒక వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో క్లారిటీగా ఏంటి చెప్తుందంటే మీదకి రా. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజయనగరం హ్యాస్ ఇష్యూడ్ ప్రొసీడింగ్స్ వైడ్ సో అండ్ సో ఆన్ 26 May 2003 ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఎంటైర్ ల్యాండ్ టు APADC అంటే ఆంధ్రప్రదేశ్ ఏరో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. విలేజ్ వైజ్ ల్యాండ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ రిఫర్ సో అండ్ సో. మీదకెళ్ళు మీదకెళ్ళు మీదకి మీదకెళ్ళు. 2200 ఎకరాలు ఎఫెక్టెడ్ ఎవరు? 1465 ఫ్యామిలీస్. ఇదంతా కూడా గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా గౌరవప్రదంగా ఖాళీ చేయించే కార్యక్రమం, అలాగే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు కేసులన్నీ కూడా పరిష్కరించే కార్యక్రమం కూడా గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాను ఈరోజు. అయితే ఇప్పుడు 2023లో గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. 2023లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎందుకు ఆ ఫౌండేషన్ స్టోన్కి ఎందుకు ఆ ఇంపార్టెన్స్ వచ్చింది అంటే, ఆ రోజుకి GMRకి LOA ఇచ్చేసాం, కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ జరిగిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ చేసేసాం, R&R ప్యాకేజ్ ఇచ్చేసాం, అలాగే ఫైనల్ ప్రాజెక్ట్ ల్యాండ్ కింద 2200 ఎకరాలు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసిన తర్వాతే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారని చెప్పేసి సగర్వంగా చెప్తున్నామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా. ఈరోజు ఆ GMRది ఇది పెట్టు, వీడియో పెట్టు. ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడి నిర్ణయం లేదు, వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతహస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ అయినటువంటి అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను ఇది ఈ రోజున GMR సంస్థ అధినేత గౌరవనీయులు శ్రీ మల్లికార్జున గారు అతను చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పేసి అతను ఆన్ రికార్డెడ్గా మైక్లో చెప్పిన సందర్భం. 2019లో జరిగింది ఏంటంటే, అతను కొబ్బరికాయ కొట్టేసి మేము ఓపెన్ చేసామని చెప్పిన సందర్భం. దానికి దీనికి ఎంత వ్యత్యాసమో మీరందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇవన్నీ అయిపోతే పెద్ద కామెడీ, పెద్ద జోక్ ఏంటంటే, అంటే నేను ఎవరిని విమర్శించాలని కాదు, ఓ మంచి పొజిషన్లో శ్రీకాకుళం వాసి ఉన్నారు, దానికి అందరూ సంతోషించాలి. అట్ ది సేమ్ టైం పెద్ద కామెడీ ఏంటంటే, గౌరవనీయులు కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు 15 సార్లు GMR ఎయిర్పోర్ట్కి వచ్చేసి విజిట్ అట, పర్యవేక్షించారట, పనులు చూశారట, అటు ఇటు తిరిగారట.
అసలు అతను వచ్చినా రాకపోయినా, అతను తిరిగినా తిరగకపోయినా, అతను చూసినా చూడకపోయినా అదైతే ఆగదు. ఎందుకంటే ఒకసారి కన్సైన్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి జిఎంఆర్ కానీ ఏ సంస్థకైనా సరే ఒకసారి కన్సైన్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక టైం పీరియడ్ ఉంటుంది. 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్. వాళ్ళు 3.5 సంవత్సరాల్లో వాళ్ళు కానీ అది కానీ చెయ్యకపోతే 90 రోజుల తర్వాత, అంటే 3 సంవత్సరాల 6 మాసాల తర్వాత 90 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్ తర్వాత అప్పటికీ కూడా వాళ్ళు కంప్లీట్ చేయకపోతే వాళ్ళు మూలధనం మీద ఏదైతే వాళ్ళు మూలధనం పెడతారో, కొన్ని వేల కోట్లు పెడతారో, దాని మీద 0.01% ఒక రోజుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైన్ వేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 0.01% ఫైన్ వేస్తారు. కాబట్టే ఎవరైతే అవార్డీ ఉన్నారో అంటే జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన స్టిపులేటెడ్ టైంలో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అది కేంద్ర మంత్రి రావక్కర్లేదు, లేదా ప్రధానమంత్రి రావక్కర్లేదు, లేదా మరొక మంత్రి రావక్కర్లేదు. కేవలం ఏంటంటే అతను రావడం, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, హంపీ లాంటి ఏంటది ఒక ఇవి పెట్టాము, అది పెట్టాము, గ్రీనరీ చేసాము, రకరకాల రీల్స్ చేసుకొని రకరకాలు చేసుకొని ఎంత ఘోరం అంటే ఎయిర్ ఇండియాలో ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పి దిగారు. దిగిన తర్వాత అట్నుంచి ఇట్నుంచి 2 వాటర్లు అట్ట, ఇలాగ వాటర్ అట్ట, అతను ఇలా రావడం అట్ట, ఇలాగ వచ్చి ఎక్కడ మాట్లాడారు, ఏటి మాట్లాడారు, తీరా చూసేసరికి పోడియం ఏంటంటే జిఎంఆర్ అని ఉంది. అతను పెట్టుకున్న క్యాప్ మీద కూడా జిఎంఆర్ అని ఉంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఎక్కడైనా ఉందా? ఎందుకు ఉంటుంది? ఎందుకంటే అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కాబట్టి. ఆ ప్రైవేట్ ఎయిర్పోర్ట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అసలు సంబంధం ఏంటి? మనం చేయాల్సింది ఏంటి? స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి? ప్రభుత్వం చేయాల్సింది కేవలం ల్యాండ్ అనేది ఎక్విజిషన్ చేసి ల్యాండ్ ఇవ్వాల్సింది అంతే. అంతకు మించి రూపాయి కూడా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టే సందర్భం ఉండదు, పెట్టే అవకాశం కూడా ఉండదు. మొత్తం అంతా ఆ అవార్డీ ఎవరైతే ఉన్నారో జిఎంఆర్ సంస్థే పెట్టుకోవాల్సే తప్పించి ఒక్క పైసా కూడా ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈరోజు అతను రామ్మోహన్ నాయుడు గారు వచ్చి అదేదో అతనే చేసినట్టు, అతనే ఫండింగ్ ఇచ్చినట్టు, మేమే మొత్తం అంతా రూపాయి ఇచ్చినట్టు, ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక రోడ్డు, ఒక గ్రామంలో ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డుకి సంబంధించి ఒక వర్క్ ఇన్స్పెక్టరు, ఒక ఏఈ, ఒక డిఈ, ఒక ఎంఈ ఉంటాడు. ఎందుకు? ఆ ఫండింగ్ ఎక్కడి నుంచి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి ఆ పర్యవేక్షణ ఉంటుంది. ఇక్కడ నీకెవరు ఉంటారు? కనీసం క్వాలిటీ కంట్రోల్ కూడా వెనకాతలు ఉండడు. ఎవరు ఉంటారంటే స్టాఫ్ జిఎంఆర్ఏ ఉంటారు. కావాలంటే మీరు ఆ వీడియో చూడండి, ఒక్కసారి వీడియో పెట్టినానా. రామ్మోహన్ నాయుడు గారు చూడండి, ఎక్కడ చూడండి అతను టోపీ మీద జిఎంఆర్ఏ. అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ గా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దిశా నిర్దేశం చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే 10th నవంబర్ 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్ గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. కేవలం ఈ 9 నెలల్లో 23% నుంచి 71% పనులు ఈ రోజు తీసుకొని వచ్చాం. యాక్చువల్ కంప్లీషన్ డేటు డిసెంబర్ 2026 అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, జూన్ 26 కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలి. ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునేలా. అందని ఆకాశం దించావయ్యా మా కోసం, కాలాలని పేరు నిలిచేనయ్యా, కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా. అది విషయం. అసలు స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేనిది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేనిది ఒక ప్రైవేట్ ఎయిర్పోర్టు కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళకి అప్పచెప్పాల్సింది పోయి ఈరోజు వాళ్ళు చేస్తున్న వర్క్స్ మీద 10-15 సార్లు వచ్చి విజిట్ చేసి అందరికీ కూడా మేమేదో చేసాము, కూటమి ప్రభుత్వం ఏదో చేసాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు అని బిల్డప్ ఇచ్చే ప్రక్రియ ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది.
అసలు రామ్మోహన్ నాయుడు గారికి దీనికి అసలు సంబంధం లేదు. అంటే దానికి ఉదాహరణ కూడా నేను చెప్తాను. దానికి ఉదాహరణ ఏంటంటే, దేశంలో నోయిడా జేవర్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. నెక్స్ట్ మోపా అని గోవాలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. నావీ ముంబైలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఈ మూడు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడుకున్న ఎయిర్పోర్టే. ఆ ఎయిర్పోర్ట్ గత చరిత్ర చూసుకుంటే ఫౌండేషన్ డే నాడు ప్రధానమంత్రి గారు, అప్పుడున్న ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫౌండేషన్ డే నాడు వచ్చారు. మరలా తిరిగి ఓపెనింగ్ డే నాడే ప్రధానమంత్రి గారు అలాగే కేంద్ర మంత్రి ఎవరైతే ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు వచ్చారు. అంతే తప్పించి ఈ మధ్యలో ఈ 3 సంవత్సరాల్లో నాకు తెలిసి బహుశా ఆ ఏవియేషన్ మినిస్టర్ ఒకసారో 2 సార్లు వెళ్ళి ఉంటాడు. కానీ ఇక్కడ ఎందుకంటే అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కాబట్టి వెళ్ళరు అది. కానీ వీళ్ళేమంటున్నారు ఇక్కడ, ఇదేదో వీళ్ళు చేసినట్టు కంప్లీట్గా వీళ్ళు కష్టంతో రక్తంతో చిందించినట్టు ఇవన్నీ ఫోజులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. అయితే లాస్ట్గా మేము చెప్పాల్సింది ఏంటంటే, అంటే ఫైనల్ వాస్తవం ఏంటంటే, మీ అందరికీ కూడా ఇవి కూడా ఇస్తాను, ఎనక్సర్స్తో సహా మీ అందరికీ కూడా ఇది ఇస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, 2007-8లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో భోగాపురం అనేది గుర్తించబడింది. అక్కడ కట్టాలి అని నిర్ణయించాము గౌరవనీయులు శ్రీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అలాగే 26/2/2009న జిఎంఆర్ హయ్యెస్ట్ బిడ్డర్గా మా ప్రభుత్వంలోనే H1గా వాళ్ళు ఎంపిక చేయబడ్డారు. అలాగే 33/2020న GOMS నెంబర్ 18 ద్వారా జిఎంఆర్ సెలక్షన్ చేశాము. అలాగే 14/4/2020న జిఎంఆర్కి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇచ్చింది. 12/6/2020న కన్సెషన్ అగ్రిమెంట్ కూడా ప్రభుత్వంతో కన్సెషన్ అగ్రిమెంట్ కూడా మా హయాంలోనే జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, కాంపన్సేషన్ కానీ, ఆర్ఆర్ కానీ, అలాగే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. అలాగే 26/5/2023న ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో 2200 ఎకరాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఇందులో ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ కనీసం ముందుకు వెళ్ళలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే ఇవన్నీ కూడా మా హయాంలో జరిగింది కాబట్టి, మొన్న ఎప్పుడో ఒక వీడియో చూసాం. అందులో ఏముందంటే 86% జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, 24% ఎంతో చంద్రబాబు నాయుడు గారు చేశారండి. ఇది శుద్ధ తప్పు, ఇది వాస్తవ విరుద్ధం. 100కి 100 కూడా గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యిందని చెప్పేసి ఘంటాపదంగా మేము అందరం చెప్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే ప్రక్రియ చేశారు. అతను ఏదైతే కొబ్బరికాయ కొట్టారో ఆ రోజుకి ఏవి కూడా ఫైనలైజేషన్ కాలేదు, టెండర్ ప్రక్రియ కూడా అవ్వలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు, R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, ఏది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదు. ఉదాహరణకి ఏమీ లేదు. మొన్నే గౌరవనీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పలాసలో 1000 ఎకరాలు మేము ఎయిర్పోర్ట్ కోసం మేము సేకరిస్తున్నాము, ఆ 1000 ఎకరాలు తేడానికి మాకు చాలా ఏదో డైలాగ్ కూడా కొట్టాడు, 1000 ఎకరాలకి మాకు తీరిపోతుందని ఏదో అన్నాడు అతను. అంటే ఒక 1000 ఎకరాలు మీ రీజియన్లో, అంటే టెక్కల పక్కన ఉన్న పలాస రీజియన్లో కనీసం 1 ఎకరా కూడా మీరు సేకరించలేని పరిస్థితి మీది. కానీ గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2200 ఎకరాలు కూడా గౌరవప్రదంగా వాళ్ళందరికీ కూడా RR ప్యాకేజ్ ఇచ్చి, వాళ్ళకి మంచిగా వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి, వాళ్ళందరితో కూడా ఎయిర్పోర్ట్కి ఇచ్చే ప్రక్రియ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదంతా కూడా క్రెడిట్ చోరీ అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు ఇప్పటికైనా నిజం, అతను కూడా ఒక యూత్ కాబట్టి, యూత్ అన్న వ్యక్తి ఎప్పుడైనా సరే నిజాలు మాట్లాడాలి కాబట్టి అతను దయించి అతని మనసులో ఏదున్నా సరే అది బయటికి ఎక్స్ప్రెస్ చేయాలని, మాకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత డైరెక్ట్గా మాట్లాడలేరు కాబట్టి, అతను కూడా ఒక యూత్ కాబట్టి నిజాలు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈ డేటా అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఇలా ప్రెస్ మీట్స్ ఇవన్నీ ఏమైనా కండక్ట్
అంటే మేము నమ్మేది ఏంటంటే అన్న, పాత్రికేయ మిత్రులు అంటే పాత్రికేయ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి చాలా 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 హానర్ గల వృత్తి. అదేంటంటే దేశం కోసం పనిచేసే ఏదైనా ఉద్యోగం ఏదైనా ఉందంటే అది పాత్రికేయ వృత్తి అని నేను నమ్ముతాను. మీరు ఏవైతే మేము ప్రెస్ మీట్లు పెడుతున్నామో, మా గొంతుకు ఏదైతే వినబెడుతుందో, మేము బయటికి చెప్తున్నామో అవన్నీ కూడా మీ మాధ్యమాల ద్వారా మీరే వైడల్ పబ్లిసిటీ ఇస్తే ఇవన్నీ కూడా నిజాలు తెలుస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మీరు చెప్పింది ఏదైతే ఉందో ఇప్పుడు మరొక సమస్య ఉంది. ఏంటంటే భోగాపురం ఏరియాలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఈ 1400 ఎకరాలు అసైన్ ల్యాండ్ కాకుండా రైతులు జరాయితీ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి మా తాలూకు డిమాండ్ అది. ఈరోజు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో అక్కడంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. అక్కడ చాలా పెద్దవాళ్ళందరూ కూడా దూరి వాళ్ళ తాలూకు మనుషుల్ని, అలాగే వాళ్ళ తాలూకు అంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన మనుషులు కాకుండా వేరే వ్యక్తుల్ని కూడా అక్కడ డిప్యూట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. త్వరలోనే దాని మీద కూడా మేము ఒక ప్రణాళిక చేసి దాని మీద కూడా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, డన్. అన్న మైకిల్ కొంచెం పర్లేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రదాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రదాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్.